కడప జిల్లా పులివెందుల్లో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నల్లగొండ వాతిపల్లిలో ప్రచారంలో భాగంగా వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఎదురుపడడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వైసీపీ నేత వేల్పుల రాము తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వేముల మండల వైసీపీ పరిశీలకుడు రాము వాహనంపై దాడి జరిగింది. అదే సమయంలో రాము వాహనంలో ఎమ్మెల్సీ రమేష్ ఉన్నట్లుగా సమాచారం. యాదవుల ఓట్ల కోసమే వైసీపీ డ్రామాలు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. కడప జిల్లా పులివెందుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమరానికి కూడా ప్రస్తుతం ఇరు పార్టీలు కాలుతూతున్నారు. మాటలతో మొదలుపెట్టి దాడుల వరకు కూడా ఇరు పార్టీలు చెందినటువంటి తీవ్ర గాయాల పాలవుతున్నారు. ప్రధానంగా గంటల వ్యవధిలోనే పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా కొనసాగింపుగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ప్రస్తుతం మనం ఏదైతే పులివెందుల గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితులు కూడా చాలా వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అయితే బలమైన గాయం కావడంతో ఆయన కడప రిమ్స్ కూడా తరలించినట్టు పరిస్థితి. ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయాలు ఆయనకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సమాచారం అందుకున్నటువంటి పులివెందుల పట్టణం పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అలాగే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏదైతే గంటల వ్యవధిలో నేను రాత్రి కూడా ఒక పెన్షన్ హాల్లో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తల మీద కూడా టీడీపీ అల్లరి ముక్కలు కూడా దాడి చేశారు. దీన్ని ప్రతిఘటించారు. ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేరుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండించారు. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరపాల్సినటువంటి ఇరు పార్టీలకు కూడా మొత్తం కళ్యాణికి కాల్దవుతున్నారు. ఏదైతే తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళని కూడా తీవ్రంగా గాయపరుస్తున్నారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెహికల్ ఉన్నామో ఇక్కడ చూడవచ్చు. దాదాపు ఎమ్మెల్సీ నుజ్జు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ దాడి చేశారు మూకుమ్మడిగా, అంటే విచక్షణారహితంగా ముందుగానే ప్లాన్ చేశారా లేదంటే మరి అయితే ఏదైనా చేశారనేది కూడా ప్రధానంగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రధాన రాయలు పడినట్టు రాయితో విసిరేసి బలంగా కొడుతున్నటువంటిది ఘాటు పడుతుంది, అద్దం పడుతుంది. అలాగే ఉన్నటువంటి మొత్తం డ్యామేజ్ ఆయన ఏదైతే ప్రయాణిస్తున్నారో ముందు ఎన్నికారానికి 5-6 ఒక క్యాన్ మీద వెళ్తుంది. 5-6 కార్ల మీద కూడా మూకుమ్మడిగా దుండగులు ఒక్కసారిగా వచ్చారు. అయితే ప్రస్తుతం అటువంటి దుండగులను కూడా టీడీపీ సానుభూతి పరులుగా గుర్తించారు. ప్రస్తుతం పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద పెద్ద బండరాలతో కూడా నేరుగా ఆయన కారుతో పాటు ఆయన మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే చాకచక్యంగా డ్రైవర్ అలాగే తోటి కార్యకర్తలు కూడా ఆయన కాపాడి అక్కడ ఉన్నటువంటి దూరం తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పింటుపూన్ రమేష్ యాదవ్ కారుకు సంబంధించినటువంటి మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ లోపలే అక్కడ ఏదైతే బండరాలు అంచనా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఈ రోజుకు ఇప్పటికిప్పుడు జరిగినటువంటి దాడి కాదు. గంటల వ్యవధిలో కూడా ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య కూడా ఆధిపత్య పోరు ఏ విధంగా ఉండబోతుందో. పక్క
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డాలో జరుగుతున్నటువంటి తొలి జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనంగా మారుతుంది. అట్లా గెలుపు ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం చాలా ప్రశ్నలు కూడా సంధిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ గంటల వ్యవధిలోనే ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా పక్క పోలీసు వాళ్ళు నిఘా డ్రోన్ కెమెరాతో నిఘా పెడుతున్నారు. మరోవైపు కూడా ప్రస్తుతం ఇక్కడ నాకబందీ చేస్తున్నారు, చెక్ పోస్టులు ఉంటున్నాయి. అన్నిటికీ కూడా ప్రస్తుతం ఎక్కడ తారసపడకుండా కూడా గ్రామాలలో నుంచి ఈ పూర్తిగా కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ డ్రైవర్ ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, దాడి ఎలా జరిగింది? ప్రత్యక్షంగా మీరు ఉన్నారా? ఇది ఏ విధంగా అల్లరి ముక్కలు దాడి చేశారు? వాళ్ళని టీడీపీ పార్టీకి చెందినటువంటి వారిగా గుర్తించడం జరిగిందా? ఎవరు వాళ్ళు ఎందుకు దాడి చేశారు? టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఊర్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకటేంటంటే మేము ఊర్లో నుంచి బయటకు వచ్చేస్తా ఉన్నాము. వాళ్ళు ఎదురుగా రావడము, బండిని ఆపడము, ఈ బండికి 2 బండ్లు బండి క్రాస్ కానికుండా 2 బండ్లు అడ్డం పెట్టేసి ఒక్కపారిగా రాడ్లు బండి పైన బండ్లు అడ్డం పెట్టినారు. మళ్ళీ తోసేసుకొని మళ్ళీ వేరే వాళ్ళు బండి తీసేయడంతో మేము తొందరగా అన్నకు అంటే ప్రస్తుతం ఈ వల్ల బ్రేక్ అయ్యి అవి గాజు ముక్కలు వచ్చి పూసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా భయానకమైన వాతావరణం చూశారు. ప్రస్తుతం ఏ విధంగా ఫీల్ అవుతున్నా? ఆ భయం ఏమన్నా చెప్పడం జరిగింది? పోలీసులకు ఎటువంటి ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది? పోలీసులు అంటే అక్కడ మా స్పాట్ లో వాళ్ళు పోలీసు వాళ్ళు లేరు, ఊరి చివర పోలీసు వాళ్ళు ఉన్నారు. అప్పుడు మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మేము బండి వచ్చేటప్పటికి అప్పటికి వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు ప్రొటెక్షన్ చేయడం జరిగింది. మేము వెళ్ళేటప్పుడు వాళ్ళకి మేమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా దాడి జరుగుతుందనేసి మేము పోయేటప్పుడు ఊర్లో కొంచెం చివరన్నారు. అలా చెప్పడంతో వాళ్ళు లోపలికి వచ్చేసినారు. మేము ఈయనకు ఏమైందో అనేసి తొందరగా అట్లే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షిగా ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ డ్రైవర్ కూడా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైన వాతావరణం నడుమ కూడా ప్రస్తుతం తమ ప్రాణాలను బిక్కుబిక్కుమంటూ కూడా ప్రస్తుతం బయటపడి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.